అకాల వర్షం రైతన్నకు అపార నష్టం మిగిల్చింది. వడగళ్ల వానతో అన్నదాతకు పంట నష్టం కలిగింది. సిద్దిపేట జిల్లా నంగునూరు, చిన్నకోడూరు మండలాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రైతుల పొలాలను పరిశీలించారు. వడగళ్ల వానతో జరిగిన నష్టం గురించి హరీష్ రావుకు రైతులు వివరించారు. పంట నష్టపోయిన రైతులకు హరీష్ రావు ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. విపరీతమైనటువంటి వడగళ్ల వానతోని సిద్దిపేట జిల్లాలో అపారమైనటువంటి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రుణమాఫీ చేయక, మరొక వైపు రైతు బంధు డబ్బులు పడక, ఇటు వడగళ్ల వానతో కూడా నష్టం జరగడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను ఈరోజు నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ల వానబడి తీవ్రంగా ఒక ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. అంటే గోరుపోటు మీద రోకటి పోటులాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా తెస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు. చాలా మందికి 5 గుంటలో 10 గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నంబర్లో అందరు రైతులకు కూడా రైతు బంధు ఆపేసినారు. ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి, కానీ సర్వే నంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు? ఇదెక్కడి పద్ధతి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు డబ్బులు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నంబర్లో అర్ధెకరమో, పావెకరమో, ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది. ఇవాళ 9,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 4,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 5,000 కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు. వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టినరు. అంటే వానకాలం 9,000, యాసంగి 5,000 అంటే 14,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేరు. ఇంకేదో రుణమాఫీ చేసిన అంటారు. ఈ 14,000 కోట్లు తీసుకుపోయి గా రుణమాఫీలు వేసి రుణమాఫీ చేసినామంటారు. అది కూడా సగం మందికి కూడా కాదు. ఏ ఊరికి పోయినా సగానికి సగం మంది రైతులు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారు. మీరు ఏం చేసిండ్రు? ఈ చేయితో ఎగ్గొట్టిండ్రు, ఆ చేయితో ఇచ్చినట్టు చేసిండ్రు. ఈడ రైతు బంధు వానకాలం యాసంగి కలిపి 14,000 కోట్లు ఎగ్గొట్టి మేమేదో రుణమాఫీ చేసినామని చెప్పి బొంకుతున్నారు ఈ ప్రభుత్వం. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా లాంటి క్లిష్టమైనటువంటి సమయంలో, ఆర్థికంగా డబ్బులు లేని సమయంలో కూడా సకాలంలో రైతులందరికీ రైతు బంధు అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఆ రోజు మేము 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి ఉన్న రైతు బంధును కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు. పంటల బీమా ఇస్తామన్నారు, ఆ పంటల బీమా ఇప్పటిదాకా చేసింది లేదు. బడ్జెట్లో డబ్బులు పెట్టారు, ఒక్క రైతుకు కూడా ఈరోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది. పోనీ ఈ ఇన్పుట్ సబ్సిడీ ఆనాడు కేసీఆర్ గారు 6,000 ఉంటే దీన్ని 10,000 రూపాయలకు పెంచిండు ఎకరానికి. మరి పోయిన యాసంగిలో, పోయిన ఎండాకాలం ఇదే సిద్దిపేట జిల్లాలో దాదాపు 1,350 ఎకరాలు ఏప్రిల్ మే నెలలో వడగళ్ల వానబడి 1,350 ఎకరాలు నష్టం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. దానికి మేము జీవో ఇయ్యలేదు, మేము ఇయ్యము అంటారు. పోయిన యాసంగి 1,350 ఎకరాలకు ఇంతవరకు పంట నష్టం
ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న అడిగితే పరిశీలిస్తున్నామన్నారు. ఇంకెప్పుడు పరిశీలిస్తారు? ఏడాది అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దురదృష్టం ఏంటంటే ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఇవాళ ఈ ప్రాంతంలో సిద్దిపేట నియోజకవర్గంలో 52,000 ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చాం. పంట నోటికొచ్చే సమయంలో బుక్క నోట్లో పెట్టుకునే సమయంలో ఈరోజు వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఈ రైతులకు ఎన్యూమరేషన్ చేసి తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులు చాలా బాధలో ఉన్నారు. అటు రుణమాఫీ కాక, ఇటు రైతు బంధు రాక, ఇటు పెట్టిన పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే నోటికాడ బుక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. విపరీతంగా పడి ఆల్మోస్ట్ 80% క్రాప్ డ్యామేజ్ అయింది. అది అందులో ఏమి కనీసం ఆ ఉన్న వరి చేనులు కోస్తే ఆ మిషన్ ఖర్చు కూడా రాదు. అందువల్ల వదిలిపెట్టే పరిస్థితే కనబడతా ఉంది. ఈరోజు చాలా చోట్ల కూడా అట్లే ఉంది. ముఖ్యంగా ఈరోజు నంగునూరు మండలంలో చూస్తే 11 గ్రామాల్లో దాదాపు 5,327 ఎకరాల్లో ఒక్క మండలంలోనే ఇంత పంట నష్టం జరిగింది. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో చూస్తే 10,000 ఎకరాలకు పైగా ఈ వడగళ్ల వాన వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. మామిడి తోటలు అయితే పూర్తిగా రాలిపోయినాయి. పాపం మామిడి రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కూరగాయలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 2,500 ఎకరాలు ఈ మామిడి తోటలు, కూరగాయలు, ఇతర పంటలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా నష్టం జరిగింది. అంటే వరి పంట ఒక 10,000 ఎకరాల్లో నష్టం జరిగింది. 2,500 ఎకరాల్లో ఈ హార్టికల్చర్ పంటలు కూడా నష్టం జరిగింది. సో ప్రభుత్వం తక్షణమే స్పందించి వచ్చే వానకాలంలోపు వీళ్ళందరికీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.